ఈరోజు ఆదివారం కదండి, చూసారా మా పిల్లలు ఇంకా డాబా ఉడిని పట్టించుకున్నారండి. ఇవాళ ఇప్పుడైతే 7 అవుతుంది టైం వచ్చి. ఆదివారం కదమ్మా, ఇదంతా ఊడ్చేద్దామని శుభ్రంగా ఊడ్చేస్తున్నారు మొత్తం. చూసారండి, అందుకే ఆడపిల్లలు మగపిల్లడైతే ఉడతారా, మగపిల్లడు ఉండాలండి. మా పిల్లలు అయితే నేను ఏం పని చేయనివ్వరు, 2 ఏళ్ళ చేసేస్తారు మొత్తం. మొక్కలు చూడండి ఒకసారి, ఇప్పుడిప్పుడే చిగురెత్తుంది మందారం మొక్క. మల్లెని చూసారా ఎన్నిసార్లు వేసానండి, విరజాజులు సన్నజాజులు కట్ట అవి ఏం బతకదు. ఇంక మల్లెని తోడు బతికింది. కాగడ మల్లెలు అంటండి, దీనికి పందిరి వేయాలి. ఇంకా మా ఆయనగారు పందిరేస్తారు కొంచెం పెద్ద అయ్యాక. ఏది దానం మొక్కలు చూసారా ఎలాగొచ్చినాయి, ఎవరైనా పిలిచి ఇచ్చేవాళ్ళండి మొక్కలు. దానిమ్మకాయ మొక్కలు గింజలు కట్టేస్తే వీటికి అయ్యి ముడిచినాయండి. చామంతి బతికిద్దా ఏం చేద్దాం కానీ. ఇంకా మంచి కురుతూనే ఉంది. ఎండలు చూస్తాము, ఎండలో ఇప్పుడే మంచు. ఒక 4 రోజులు ఇలా కుడుతుందేమోనమ్మా, తర్వాత ఇంక తగ్గిపోద్ది జాయిగా. నేనైతే బట్టలు ఉతుక్కోవాలండి. ఇంక ఇవ్వాలి ఆదివారం కదా, మొత్తం యూనిఫామ్స్ గట్రా ఎన్ని ఉతికేయాలి. ఉతికేసి ఈ కర్రీ వండి మా ఆయనగారులకు టీ పట్టి ఇవ్వాలండి. రైస్ అయితే వండేసాను, ఏం కూర వండాలో ఎన్నిలాగా చూస్తున్నాను. ఏంటి లేకండి కొమ్మని కళ్ళని తీసుకున్నారమ్మా, నీళ్ళు వదులుకో కుసుమా. కుంగుడికాయలు కొట్టావా? పులుసు ఎవరు వేసారు? పోత నువ్వు అంటేసుకున్నావా? చూసారా ఎంత చిన్నపిల్లతో అలా అంటేసుకుంటుందండి. పులుసు వస్తే మాత్రం కుంకుడికాయలు అంటే చక్క అంటేసుకుంటుంది, కుంకుడికాయలు కొట్టేసుకుంటుంది. ఆవిడకైతే నేనే అంటాను, నేనే పోయాలి నేనే అంటాను. ఆవిడ తల అంటుకోదు, ఏమీ అంటుకోదు. టీ పెట్టినా ఓకే, టిఫిన్ చేస్తావా? టీ తాగేసి వెళ్ళిపోతావా? ఇంటికి అడుగుతున్నా పద్దు ఎక్కడ తాత తెచ్చాడా? వంపేసి మెల్లో కడిగి అప్పుడు కొంచెం ఉడకబెట్టగా ఉప్పు వేయాలి. నీళ్ళు స్టీల్ దాంట్లో వేస్తావా? సేవంటి కుండలో వేసుకోవాల్సింది. పెట్టు. ఈ గ్యాస్ మీద ఎట్టు మూతాయి ఇంకా బాగుంది. కట్టి స్మెల్ వేసుకోవాలి సౌండ్ వచ్చినప్పుడు. చూడండి తండ్రి కూతురి యాసాలు చూసారా ఎలాగున్నాయో? ఆ ఫోటోలు తీసుకుంటున్నారు ఎలా. అయ్యయ్యో నువ్వుకే తడుచుకుంటారా? నవ్వక బాబా నవ్వుకు. టీ అయితే పెట్టేసుకున్నాను. మా ఆయనగారు టీ ఇచ్చేస్తే సెంటర్కి వెళ్ళిపోతారండి. ఇదిగోండి తాగేసుకోమని తొందరగా 9 టైం అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది టైం. 9 రూపాయలు పెట్టేసుకోవాలి కదా బండి అండి. మరేంటిది రోజు చిని రా పాలు తుడుసా మిక్సీ. ఈ గొడ్డు చిలకడ దుంపలు అయితే ఉడకబెట్టుకుంటున్నాం. మన అంత తెచ్చి ఆ దగ్గరగా ఒక 6 రోజులు అయిపోద్దండి. ఫ్రిడ్జ్లో అలాగే ఉంచేస్తాము. పిల్లలు ఆదివారం వచ్చాక ఉడకబెట్టుకుంటారులే అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను.
ఈవిడ చూసారా మిక్సీ అయితే తుడుతుందండి. దాని నుంచి కేకలు ఏగా వచ్చింది 10 కేకలు వేస్తే. చిన్నగా ఇలాంటి పనులు అన్నీ చేద్దాం. మా చిన్న కూతురు, మా చిన్న తల్లి పావని తల్లి ఆవిడైతే గిన్నెలు గట్ట అన్నీ తోమేద్దే. పెద్దవాడైతే బట్టలు ఉతికేసింది. ఇవాళ బట్టలు ఉతికేసి ఇల్లంతా క్లీన్ చేసిందండి. ఈవిడైతే మాత్రం గిన్నెల డ్యూటీ ఈవిడికే. చూసారా నాన్న తలదూ వేస్తుంది. టీలో పడతాయండి. ఏ పిల్ల టీ తాగే కదా వచ్చు కదా. లే బడిలో పువ్వులు పెట్టు, వెళ్ళిపోతారు ఆయన. డాడీ వెళ్ళిపోతాడు, వెళ్ళు. మొత్తం పువ్వులన్నీ పెట్టే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి. చాలు ఇంకా చాలు చూపించాలి. లేదు వెళ్ళాలి ఇవాళ భోజనానికి వెళ్తే కానీ పిల్లల్ని పంపించేస్తాను. ఏంటమ్మా అది పోతలేదంటే చిన్నగా దూది పుల్ల లాంటివి తెచ్చి ఇలాగదే పామాలు కదిలా చీపురు పూలు తీసి తెచ్చుకెళ్ళి సారంతా పోతే అక్కడ బయట ఉంటే తెచ్చుకెళ్ళి. మొత్తం అని ఎట్టేసావా పువ్వులమ్మా? కేజీ బాగానే పెట్టు. అది కూడా కప్పే లింగి పంచి. ఎందుకంటే ఎండిపోతే ఇప్పుడు ఒకళ్ళ కాయలు అట్టుకెళ్ళారు కదా, దారంటే పడిపోతాయి కాయలు. లింగి పంచి అలా కట్టుకోపోతే దారి బండి చూసేటప్పుడు కింద పడిపోతాయి. ఎప్పటికప్పుడు అలా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ అమ్మినట్టు అదే ఇంటికాడ ఉన్నాను చూపు. సెంటర్లోకి వెళ్ళాకైతే ఏం పర్లేదులే. చూసారా చిలకడ దుంపలు అయితే ఉడికిపోయినాయండి, దగ్గరికి వచ్చేసినాయి. ఉడికిపోయినాయి అమ్మ. కొంచెం ఉప్పు తీసుకుంటే సరిపోద్ది. కట్టేస్తున్నాను. ఉప్పు అయితే పట్టేద్దు ముక్కలకి. ఇందులో మిక్సీ కట్ట తోమిన బద్దండి ఇది. మళ్ళీ నేను ఏ నిమ్మకాయ మిగిలిపోయినా కానీ ఇలా పామేసుకుంటాను. ఎందుకంటే మరకలు గట్ట ఏమైనా ఉంటే పోతాయి అని. నిమ్మకాయతో కడుక్కుంటే ఇదేదో తోమితే మాత్రం ఎంత జిడ్డైనా పోద్దండి, అసలు ఉండదు. ఎంత జిడ్డైనా పోద్దండి ఇది నిమ్మకాయ బద్ద. నేను ఏది వాడేప్పుడు నిమ్మకాయలు మిగిలిపోయినా ఉంటాయి కదా, కొంచెం రసం పిండేసిన తర్వాత లాస్ట్ బద్దలు ఉంటే ఇలా తోమేసుకుంటాను. ఇట్లా పని కట్టుకుని కాయ కోసి చేసే కన్నా మిగిలిపోయిన అట్లకి ఇలా చేసుకుంటే క్లాత్ తేడి తుడిచేసుకుంటే శుభ్రంగాను. చిన్ని క్లాత్ అక్కడ ఉంది, తీసుకురాది. చూసారా ఎంత ఉంది ఇక్కడ. నేను ఇంకా పైన తుడిచేతం గురించి ఎప్పటికప్పుడు మసుకుడాడు తుడుచుకొచ్చేతం. చూసారా అంత జిడ్డు పెట్టేసిందా. 2 రోజులు కడిగినా కానీ జిడ్డు ఇంతేనండి అసలు. అంత మన వాడకం ఎక్కువ. పిల్లల ఏదో ఒకటి వండేస్తాం, చిరాకు చేసేస్తాం. సరే నిమ్మకాయ బద్దెడి పమ్మెత్తే ఎలా వదిలిపోయిందో ఒక్కసారి ఇలాగ అన్నానండి అంతే. ఇంకా కొత్తది ఇంకేదైనా ఒక కాయ కోసి తుడుచుకుంటే ఉన్న సార్ కూడా పోతుంది మొత్తం. కొంతమంది సబ్బులు అని అయ్యని ఇవని అరుకులని అవన్నీ వాడేస్తారు కొనుక్కొచ్చేసి. మాకైతే నిమ్మకాయలు ఫేమస్ కదండి. యాదవులు ఫేమస్ అంటే నిమ్మకాయలు. ఈ నిమ్మకాయలే యాదవులు నిమ్మకాయ మార్కెట్ ఉంది కాబట్టి ఇవే యూజ్ చేసుకుంటాం అంత మనం. మిక్సీ కట్ట తోముకున్న నిమ్మకాయ బద్దలు ఉంటే కొంచెం రసం ఉంది అంతేనండి. చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే చక్కగా కొంచెం వాటర్ ఇట్టి ఇలా తడుగుడేటి తుడిచేసుకుంటే సరిపోద్ది. నీట్గా వచ్చేద్ది మొత్తం ఉన్నది కూడా. టైల్స్ కూడా బాగా వదులుతాయండి నిమ్మకాయ పామితే. చిలకడ దుంపలు అయితే ఇలా ఉడికిపోయినాయండి. ప్లేట్లో తీసుకున్నాం. మా అమ్మాయిలు వాళ్ళ ముగ్గురికి పంచాలి. ఇవే
కొద్దిగానే ఉన్నాయండి. అంటే ముందు ఒకసారి ఉడకబెట్టేసాము, ఎక్కువైతే పక్కన పెట్టాము. ఇంక ఇవాళ ఆదివారం కదా ఈ 4 ఉడకబెట్టానండి. చూసారా వంటగది మాత్రం నీట్గా ఉండాలండి. ఎందుకంటే అన్ని తినే వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి కదా మొత్తం.